రాహత్ పథకం. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు సత్వర వైద్యం, ఉచిత చికిత్స. రాహత్ స్కీమ్ ఇమీడియట్ ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్. అనంతపురం. వైద్యం. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూ, అనేకమంది గాయపడుతూ, సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇది సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. గతంలో ప్రమాదాల్లో గాయపడిన వారిని ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్తే, ముందుగా డబ్బులు చెల్లించకపోతే చికిత్స ప్రారంభించని పరిస్థితులు ఉండేవి. దీంతో విలువైన ప్రాణాలు కోల్పోయేవారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాహత్, ప్రధాన మంత్రి రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించి ప్రాణాలను కాపాడడం. ఈ పథకం కింద ప్రతి క్షతగాత్రునికి గరిష్టంగా రూ. 1,50,000 వరకు ఉచిత వైద్య చికిత్సలు అందిస్తారు. ఈ పథకం ద్వారా ప్రమాదంలో గాయపడిన వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ప్రారంభించవచ్చు. ముఖ్యంగా తలకు గాయాలు, చేతులు, కాళ్లు విరగడం, తీవ్రమైన గాయాలు వంటి సందర్భాల్లో ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఆసుపత్రిలో చేరిన తర్వాత 6 రోజులపాటు రూ. 1.50 లక్ష వరకు ఉచిత చికిత్స పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తు విధానం ఇలా ఉంటుంది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ముందుగా సమీప ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడి సిబ్బంది పీఎం రాహత్ పథకం కింద టీఎంఎస్ 2.0 పోర్టల్లో బాధితుడి వివరాలు నమోదు చేస్తారు. ఈ వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్కు చేరతాయి. పోలీసులు సంఘటనపై దర్యాప్తు జరిపి ఎలక్ట్రానిక్ డీటెయిల్ యాక్సిడెంట్ రిపోర్ట్ తయారు చేసి ఒక ప్రత్యేక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ ఆసుపత్రికి అందిన వెంటనే చికిత్సను అధికారికంగా ప్రారంభిస్తారు. అనంతపురం జిల్లాలో ఈ పథకం అమలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో నమోదైన సుమారు 22 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అనంతపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు ప్రాంతాల్లోని నెట్వర్క్ ఆసుపత్రులతో పాటు అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ఏరియా ఆసుపత్రులు, సిహెచ్సి కేంద్రాల్లో కూడా చికిత్స అందిస్తారు. ఈ చికిత్సకు సంబంధించిన ఖర్చును ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ విధానంలో నేరుగా ఆసుపత్రుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. సాధారణంగా వారం నుంచి 10 రోజుల్లోపు ఈ చెల్లింపులు జరుగుతాయి. దీంతో బాధితుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్ సేవలకు ఫోన్ చేస్తే, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకుంటారు. ఈ విధంగా రాహత్ పథకం రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రాణరక్షణగా నిలుస్తూ, అత్యవసర సమయంలో ఉచిత వైద్యం అందించే కీలక పథకంగా కొనసాగుతోంది.